ఊపిరిని అడిగేస్తే మళ్ళీ హైడ్రోజన్ బాంబే. ఇప్పుడు తాత ఒక చిన్న క్వశ్చన్. ఓకే, ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ తొక్కు ఇస్లాటలో ఒక ఇద్దరు చనిపోయారు అన్నట్టు వార్త వచ్చింది. అవునండి. సో అలాగే మొన్న అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే జరిగింది. సో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ విషయంలో మాత్రం ఏం చెప్పట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్, మీరు ఎలా అనుకుంటున్నారు? వాళ్ళు దాస్తున్నారు, పోలీసు వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ దాస్తున్నారు. ఎందుకంటే నీ ప్రాణం చాలా విలువైంది. అక్కడ ఇంతకుముందు అల్లు అర్జున్ సినిమాలో ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఆమెకు 75 లక్షలు ఇచ్చింది తండ్రి కొడుకులు. అల్లు అర్జున్ 75 లక్షలు. కానీ వాళ్ళ బాబు ఇంకా సీరియస్ ఉన్నాడు. ఆ అమ్మాయి బాబు సీరియస్ ఉన్నాడు. అమ్మాయికి తెలియదు, వాళ్ళకి 2 పాపలు. అమ్మ చచ్చిపోయిన సంగతి అమ్మాయికి తెలియదు. ఒకటి బాగినీడు బాబాయ్. బచ్చిన రోజు సినిమా పోవడం చాలా తప్పు. ఇవాళ కాకపోతే ఒక వారాన్ని చూడొచ్చు. నువ్వు 2 పిల్లల్ని సంకలేసుకపోయి సినిమా ఇవ్వడం నీది చాలా తప్పు పాప. ఇస్తారు బాబాయ్, కొంచెం ఓపిక పట్టండి. అల్లు అర్జున్ అతని పేరేం పేరు, హీరో పేరు రామ్ చరణ్. వాళ్ళ నాన్న చాలా జాలిమంతుడు. నాకే 5 లక్షలు ఇచ్చిండు ఇంటికి పోతే. అటువంటి వ్యక్తి ఒక అమ్మాయి చచ్చిపోతే ఇవాళ ఇస్తాడు బాబాయ్. ఒకటి బాగినండి, ఇవాళ సినిమా వచ్చిందంటే ఇవాళనే పోవద్దు. ఒక వారానికి పో, ఒక 15 రోజులు పో, ఒక నెల రోజుల తర్వాత టీవీలో వస్తుంది. నిమ్మలంగా ఇంటికాడ కూర్చొని చూడు. అది నా క్యారెక్టర్ ఏం తెలుసా? కుర్చీ తాత అంటారు, మీకు బాగా తెలుసుగా. నేను కుర్చీ మార్త పెట్టిన అనుకో, ఏ నా కొడుకు నా ముంగట్లో వాడు కుర్చీ మార్త పెడితే ఏ నా కొడుకు నా ముంగట నిలబడు. ఓవర్ హ్యాపీ. బాగా వచ్చిందా? ఇంకొక లాస్ట్ క్వశ్చన్ తాత. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నారు ఒక దిక్కు న్యాయం జరుగుతుంది, ఒక దిక్కు అన్యాయం జరుగుతుంది, మా హీరోకి అన్యాయం చేస్తారని అందరూ చాలా మంది అంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. దాని గురించి మీ ఒకటి బాగానండి బాబాయ్. కుక్క ఏనుగు పోతూనే ఉంటుంది, కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఏనుగు పోతూనే ఉంటది, ఏనుగు పోతూనే ఉంటది, కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఏనుగు మీద కుక్కలు ఎక్కలేవు. ఒకవేళ ఎక్కిన తొండంతో తీసి బయట పడేస్తుంది. అది నా క్యారెక్టర్, నా ధైర్యమే నా ధనం. ఒకటి ధైర్యం మీద నేను తిరిగా. నాకు 3 కొడుకులు. అట్లా ఇట్లా చప్పట్లు కొడితే రా అంటే ఇక్కడికి వచ్చేస్తారు 3. బాగా వచ్చిందా? సూపర్ చెప్పారు. ఒకటి బాగినాడు బాబాయ్. నీ నమ్మకమే మీ ధనం, నీ శ్వాసే మీకు ఊపిరిని అడిగేస్తే మళ్ళీ హైడ్రోజన్ బాంబే. ఇప్పుడు తాత ఒక చిన్న క్వశ్చన్. ఓకే, ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ తొక్కు ఇస్లాటలో ఒక ఇద్దరు చనిపోయారు అన్నట్టు వార్త వచ్చింది. అవునండి. సో అలాగే మొన్న అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే జరిగింది. సో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ విషయంలో మాత్రం ఏం చెప్పట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్, మీరు ఎలా అనుకుంటున్నారు? వాళ్ళు దాస్తున్నారు, పోలీసు వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ దాస్తున్నారు. ఎందుకంటే నీ ప్రాణం చాలా విలువైంది. అక్కడ ఇంతకుముందు అల్లు అర్జున్ సినిమాలో ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఆమెకు 75 లక్షలు ఇచ్చింది తండ్రి కొడుకులు. అల్లు అర్జున్ 75 లక్షలు. కానీ వాళ్ళ బాబు ఇంకా సీరియస్ ఉన్నాడు. ఆ అమ్మాయి బాబు సీరియస్ ఉన్నాడు. అమ్మాయికి తెలియదు, వాళ్ళకి 2 పాపలు. అమ్మ చచ్చిపోయిన సంగతి అమ్మాయికి తెలియదు. ఒకటి బాగినీడు బాబాయ్. బచ్చిన రోజు సినిమా పోవడం చాలా తప్పు. ఇవాళ కాకపోతే ఒక వారాన్ని చూడొచ్చు. నువ్వు 2 పిల్లల్ని సంకలేసుకపోయి సినిమా ఇవ్వడం నీది చాలా తప్పు పాప. ఇస్తారు బాబాయ్, కొంచెం ఓపిక పట్టండి. అల్లు అర్జున్ అతని పేరేం పేరు, హీరో పేరు రామ్ చరణ్. వాళ్ళ నాన్న చాలా జాలిమంతుడు. నాకే 5 లక్షలు ఇచ్చిండు ఇంటికి పోతే. అటువంటి వ్యక్తి ఒక అమ్మాయి చచ్చిపోతే ఇవాళ ఇస్తాడు బాబాయ్. ఒకటి బాగినండి, ఇవాళ సినిమా వచ్చిందంటే ఇవాళనే పోవద్దు. ఒక వారానికి పో, ఒక 15 రోజులు పో, ఒక నెల రోజుల తర్వాత టీవీలో వస్తుంది. నిమ్మలంగా ఇంటికాడ కూర్చొని చూడు. అది నా క్యారెక్టర్ ఏం తెలుసా? కుర్చీ తాత అంటారు, మీకు బాగా తెలుసుగా. నేను కుర్చీ మార్త పెట్టిన అనుకో, ఏ నా కొడుకు నా ముంగట్లో వాడు కుర్చీ మార్త పెడితే ఏ నా కొడుకు నా ముంగట నిలబడు. ఓవర్ హ్యాపీ. బాగా వచ్చిందా? ఇంకొక లాస్ట్ క్వశ్చన్ తాత. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నారు ఒక దిక్కు న్యాయం జరుగుతుంది, ఒక దిక్కు అన్యాయం జరుగుతుంది, మా హీరోకి అన్యాయం చేస్తారని అందరూ చాలా మంది అంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. దాని గురించి మీ ఒకటి బాగానండి బాబాయ్. కుక్క ఏనుగు పోతూనే ఉంటుంది, కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఏనుగు పోతూనే ఉంటది, ఏనుగు పోతూనే ఉంటది, కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఏనుగు మీద కుక్కలు ఎక్కలేవు. ఒకవేళ ఎక్కిన తొండంతో తీసి బయట పడేస్తుంది. అది నా క్యారెక్టర్, నా ధైర్యమే నా ధనం. ఒకటి ధైర్యం మీద నేను తిరిగా. నాకు 3 కొడుకులు. అట్లా ఇట్లా చప్పట్లు కొడితే రా అంటే ఇక్కడికి వచ్చేస్తారు 3. బాగా వచ్చిందా? సూపర్ చెప్పారు. ఒకటి బాగినాడు బాబాయ్. నీ నమ్మకమే మీ ధనం, నీ శ్వాసే మీకు